శివాయ. ఓం నమ శివ. ఓం నమ శివ. శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరామిక ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కన్యారాశి వారికి జనవరి నెలలో ఎలా ఉందో చూద్దాం. కన్యారాశి వారికి జనవరి నెలలో చాలా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కొంతమంది తొంగి చూడటం కావచ్చు, వ్యక్తిగత విషయాలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాలు కొంత చికాకులు పడే అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాలు కొంత జాగ్రత్తగా ఉండగలిగితే చాలా మంచిదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న గ్రహజాత పరంగా గోచరరీత్యా గ్రహజాతాల ప్రకారం చూసుకుంటే వృత్తి పరీక్షల్లో మంచి పేరు ప్రతిష్టలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా పని చేసే విషయంలో కానీ ఏదైనా చేసే విషయంలో కానీ మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. స్నేహ సంబంధాలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. స్నేహితులతో రిలేషన్ బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. అంటే స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళడం కానీ వేసే పనులు కానీ ఏదైనా విషయంలో కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత నిర్ణయాల విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా ఆరోపణల నుంచి బయటపడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. అంటే వ్యక్తిగత ఆరోపణలు అంటే ఇదివరకు కన్నా కూడా ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు విషయాల నుంచి కన్నా ఇప్పుడు మంచి డెవలప్మెంట్, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వృత్తి పరీక్షల్లో మంచి పేరు ప్రతిష్టలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా వృత్తులు ఏదైనా చేసేటప్పుడు మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. స్నేహితులతో, బంధుమిత్రులతో కార్యక్రమాలు పాల్గొనే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి ఈ విషయాల్లో మంచి రేజింగ్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఆలోచనలు మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. సక్సెస్ అనేది మీ రాశి వారికి చాలా బెటర్మెంట్ ఉండే అవకాశం, మంచి సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత వృత్తి పరీక్షల్లో మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా కలిగి ఉండే అవకాశం కానీ, డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ కలిగి ఉండడం కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వృత్తి పరీక్షల మాత్రం ఏదైనా పనిచేసే విషయంలో కానీ ఏదైనా కూడా రైజింగ్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత స్నేహితులు, గతంలో కలిసిన మిత్రులు ఇప్పుడు మీ యొక్క దగ్గరకు వచ్చే అవకాశం కానీ, కొంత పాజిటివ్ కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఏ పని చేద్దాం అనుకున్నా కూడా ఇప్పుడు ఈ టైంలో చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటుంది. డెవలప్మెంట్ ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వృత్తి పరీక్షల్లో మంచి రేజింగ్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కొంచెం మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత స్నేహ సంబంధాలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. వ్యక్తిగతంగా మీరు ఇష్టపడ్డ వ్యక్తి మీ దగ్గర రావడానికి కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కానీ, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వృత్తి పరీక్షల్లో మంచి పేరు ప్రతిష్టలతో పాటు యోగాన్ని ఇచ్చే స్థానాధిపతులు బాగున్నారు. కాబట్టి ఈ యొక్క స్థానాధిపతులు బాగున్నారు కాబట్టి మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో కొంత బెటర్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా విషయాల్లో మాత్రం నేమ్ అండ్ ఫేమ్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఆదాయాన్ని మించి ఖర్చులు ఎక్కువ ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. ఈ పని అనుకున్న టైం కన్నా కూడా ముందుగా వెళ్ళే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. స్థిరాస్తి రంగంలో వారికి అంటే స్థిరాస్తి, రియల్ ఎస్టేట్ ఇలాంటి పరిస్థితులకి మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఏది ఏమైనా కూడా ఈ రాశి వారికి ఏ కార్యక్రమం చేసినా, ఏది చేసుకున్నా కూడా కొంత పాజిటివ్గా ముందుకెళ్ళడం కానీ, డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ, సక్సెస్ రావడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు ఎక్కువగా సాధ్యమైతే విష్ణు సహస్రనామం చేసుకుంటే మంచిదని చెప్పచ్చు.